టెక్నిక్ అనేది రియాక్టివ్ మానిటరింగ్ లోకి వస్తుంది. సో ఇది ప్రోయాక్టివ్ యాక్టివ్ మానిటరింగ్ టెక్నిక్ అనేది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది పాయింట్స్, అసలు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి చూడండి. A workplace inspection is a planned event in which the workplace is inspected to identify the potential hazard. అంటే పని ప్రదేశం తనిఖీ చేయడం అన్నది ఈజ్ అ ప్లాన్డ్ ఈవెంట్, అంటే ప్రణాళికాబద్ధమైన సంఘటన. ఇన్ విచ్ వర్క్ ప్లేస్ ఈజ్ ఇన్స్పెక్టెడ్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ హజార్డ్. ఎందువల్ల వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తారంటే సంభవమయ్యే ప్రమాదాలు గుర్తించడానికి. It is the best way of proactively identifying hazard before they have ability to cause an injury. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అనేది ప్రోయాక్టివ్లీ ఐడెంటిఫైయింగ్ హజార్డ్స్, అంటే పని ప్రదేశంలో సంభవమయ్యే ప్రమాదాలు ముందుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. బికాజ్ మనం ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తాం కాబట్టి, తద్వారా ఇంజురీ యాక్సిడెంట్స్ జరగకుండా నిరోధించవచ్చు అనమాట. ఇది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క డెఫినేషన్. కమింగ్ టు ది నెక్స్ట్, పర్పస్ ఆఫ్ ఇన్స్పెక్షన్. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క ప్రయోజనాలు ఏంటి? పర్పస్ అంటే ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ ఏదైనా అనొచ్చు. మనకి లిజన్ టు ది కన్సర్న్ ఆఫ్ ది వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్. అంటే చూడండి, మనం ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం కాబట్టి వర్కర్స్ యొక్క ఆందోళనలు, సూపర్వైజర్ యొక్క ఆందోళనలు, కన్సర్న్స్ అంటే వాళ్ళ నీడ్స్ మనం వినొచ్చు అని అంటున్నాడు. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేసే వ్యక్తి కానీ వ్యక్తులు కానీ. గెయిన్ ఫర్దర్ అండర్స్టాండింగ్ ఆఫ్ జాబ్స్ అండ్ టాస్క్. మీరు ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తారు కాబట్టి ఆ పర్టికులర్ టాస్క్ లో ఉండే టెక్నికల్ నాలెడ్జ్ అర్థం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం కలుగుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ హజార్డ్స్. అంటే ఇప్పటికే అందుబాటులో ఉండే సంభవమయ్యే ప్రమాదాన్ని గుర్తించవచ్చు త్రూ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ద్వారా. నెక్స్ట్, మనకి డిటర్మైన్ ది అండర్లయింగ్ కాజెస్ ఆఫ్ హజార్డ్స్. ఆ పర్టికులర్ సంభవమయ్యే ప్రమాదాల్లో అంతర్లీన కారణాలు కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, రికమెండెడ్ కరెక్టివ్ యాక్షన్స్, అంటే దిద్దుబాటు చర్య చేయడానికి. మానిటర్ స్టెప్స్ టేకెన్ టు ఎలిమినేట్ ది హజార్డ్స్ ఆర్ కంట్రోల్ ది రిస్క్. అంటే ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటే ఆ సంభవమయ్యే ప్రమాదాన్ని అదుపులో చేయొచ్చు, లేకపోతే ఆ రిస్క్ సంభావ్యత 50% హజార్డ్స్ ని అదుపులో చేయొచ్చు అన్నది మనకి అవగతం అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫైయింగ్ పొటెన్షియల్ హెల్త్ ఆర్ సేఫ్టీ హజార్డ్. అంటే ఆ సంభవమయ్యే ఆరోగ్యపరమైన ప్రమాదాలు, భద్రతాపరమైన ప్రమాదాలు కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది త్రూ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ద్వారా. నెక్స్ట్, యాక్సెస్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ సేఫ్టీ ఇన్ ది వర్క్ ప్లేస్. అంటే మన పని ప్రదేశంలో భద్రతాపరమైన స్థితి ఎంతవరకు ఉంది అన్నది అంచనా వేయడానికి వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఉపయోగపడుతుంది. లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు హెల్ప్ ఇంప్రూవ్ కరెంట్ ఆపరేషనల్ ప్రొసీజర్. అంటే ప్రస్తుత జరుగుతున్న కార్యక్రమాలకి ఏదైనా బెటర్ కంట్రోల్ మెజర్స్ పెడితే 0% యాక్సిడెంట్ జోన్ చెయ్యొచ్చా, దానికి సంబంధించిన అవకాశాలు ఏమైనా ఉంటాయా అన్నది మనకి తనిఖీ చేయడానికి కూడా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ప్రొవైడ్ ది ఫీడ్బ్యాక్ టు ది ఎంప్లాయీస్ ఆన్ గుడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్. మీరు ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు కాబట్టి వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ భద్రతాపరమైన సమాచారాన్ని, భద్రతాపరమైన పని పద్ధతుల్ని ప్రాపర్గా వర్కర్స్కి సమాచారం ఇచ్చేటట్టు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రెస్పాండ్ ఇమీడియట్లీ టు అన్సేఫ్ సిచ్యువేషన్ ఆర్ యాక్టివిటీ. ఏదైనా అన్సేఫ్ యాక్ట్స్ చేస్తుంటే వర్కర్స్ సురక్షితంగా స్థితిలో పనిచేస్తున్న, అన్సేఫ్ యాక్టివిటీ చేస్తున్నా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దీనికి కంట్రోల్ మెజర్స్ పెట్టడానికి స్కోప్ ఉంటుంది. తర్వాత, డిమాన్స్ట్రేట్ ది విజువల్ మేనేజ్మెంట్ అండ్ సూపర్వైజర్ కమిట్మెంట్ టు ది సేఫ్టీ స్టాండర్డ్స్. అంటే చూడండి, అసలు ఆ సూపర్వైజర్ యొక్క కమిట్మెంట్ ఆ పర్టికులర్ భద్రతాపరమైన ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయన్నది వాస్తవంగా చెప్పొచ్చు అనమాట ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి. ఇప్పుడు సూపర్వైజర్ అనేటువంటి కరెక్ట్ కాకపోతే వాటి కిందన పనిచేసే వర్కర్స్ 20 or 30 మంది కూడా ప్రమాదాన్ని బారిన పడతారు. అంటే వాట్ ఈస్ ద సూపర్వైజర్ రోల్ డ్యూరింగ్ ది మోటివేషన్ సేఫ్టీ. అంటే భద్రతా పరంగా వాడు మనకి ఏ రకమైన ప్రేరణ కల్పిస్తున్నాడు వర్కర్స్ కి అన్నది వాస్తవికంగా ప్రదర్శించి విశదీకరించడానికి వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అన్నది ఉపయోగపడుతుంది. ఓకే, ఇవి పాయింట్స్ అండి. ఇదొక 10 marks క్వశ్చన్.
చూడండి 10 మార్క్స్ క్వశ్చన్స్ కి ఆల్మోస్ట్ మీకు ఒక 12 పాయింట్లు ఎన్నో ఇచ్చాను. కొద్దిగా కొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేసుకోండి. కంపల్సరీగా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క డెఫినేషన్ మ్యాండేటరీగా రాయండి. ఓకే, కమింగ్ టు ది వర్క్ ప్లేస్ ఎలిమెంట్స్ అంటే పని ప్రదేశం సంబంధించిన అంశాలు ఏంటి అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏ ఏ అంశాలను పరిశీలించాలంటే మనకు లుక్ ఎట్ ఆల్ వర్క్ ప్లేస్ ఎలిమెంట్స్ పని ప్రదేశం యొక్క అంశాలను గమనించాలి. పీపుల్, ద ఎన్విరాన్మెంట్, ది ఎక్విప్మెంట్ అండ్ ప్రాసెస్. మనుషుల్ని గమనించాలి, పర్యావరణాన్ని గమనించాలి, పరికరాలను గమనించాలి, ప్రక్రియలు గమనించాలి. ద ఎన్విరాన్మెంట్ ఇన్క్లూడ్ సచ్ హజార్డ్స్ యాజ్ అ నాయిస్, వైబ్రేషన్, లైటింగ్, టెంపరేచర్ అండ్ వెంటిలేషన్. ఇవన్నీ మనకి ఎన్విరాన్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. నాయిస్ లెవెల్స్ 95 డెసిబల్స్ లోపే ఉండాలి, ఆ 90 డెసిబల్స్ లోపు ఉండాలి. వైబ్రేషన్స్ అంటే కదలికలు, లైటింగ్ అంటే వెలుతురు ఎంతవరకు ఉంది, టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎంతవరకు ఉంది, వెంటిలేషన్ వెలుతురు గురించి గమనించాలి. అంటే కంపల్సరీగా లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ లాంటివి పెట్టడం ఇందులో. Coming to the equipment includes materials, tools and apparatus for producing product or service. పరికరాలు ఏ రకమైన పరికరాలు ఉపయోగిస్తున్నారు, ఏ రకమైన మెటీరియల్స్ వాడుతున్నారు, టూల్స్ పనిముట్లు వాడుతున్నారు, ఆపరేటర్స్ చిన్న పరికరాలు వాడుతున్నారు ఫర్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ సేవల గురించి. నెక్స్ట్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ హౌ ద వర్కర్ ఇంటరాక్ట్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ టాస్క్ ఆర్ ఆపరేషన్స్. అంటే ప్రక్రియల్లో ఏముంటాయి, వర్కర్లు ఇతర అంశాలకి ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, సంకర్షణ అవుతున్నారు, ఏ రకమైన సిరీస్ ఆఫ్ టాస్క్ చేస్తున్నారు, మనకి ఏ రకమైన ఆపరేషన్స్ చేస్తున్నారు అన్నది మీరు మొత్తం గమనించేటట్టు ఉండాలి. ఓకే, ఇది వర్క్ ప్లేస్ ఎలిమెంట్స్. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అంటే మీరు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఈ క్రింద పేర్కొన్న ప్రమాదాలు, సంభవమయ్యే ప్రమాదాలు మీరు చూస్తూ ఉంటారు, అవి కంట్రోల్ చేయాలి. టైప్స్ ఆఫ్ వర్క్ ప్లేస్ హజార్డ్స్ ఇన్క్లూడ్ అంటే మెకానికల్ హజార్డ్స్ అంటే యంత్రాల ద్వారా ప్రమాదాలు సంభవించవచ్చు. బయలాజికల్ హజార్డ్స్ మన జీవపరంగా ప్రమాదాలు మనకి ఏ రకంగా సంభవిస్తున్నాయి అన్నది విశ్లేషించడం. కెమికల్ హజార్డ్స్ అంటే రసాయన పరంగా ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది తనిఖీ చేయడం. ఎర్గానమిక్ హజార్డ్స్ అంటే ఎవరైనా అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని చేస్తున్నారా అన్నది గమనించడం. ఫిజికల్ హజార్డ్స్ అంటే భౌతిక పరంగా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా అన్నది గమనించడం. సైకలాజికల్ హజార్డ్స్ అంటే ఎవరికైనా మానసిక స్థితి సరిగ్గా లేదా, తద్వారా ఏదైనా ప్రమాదాలు జరుగుతాయా అన్నది తనిఖీ చేయడం. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్. ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ లో రకాలు ఏంటి? నెంబర్ 1 ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ అంటే కొనసాగుతున్న తనిఖీ. రెండోది ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్స్ అంటే పని టాస్క్ అవ్వక ముందు చేసే తనిఖీలు. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ గంటకి రివ్యూ చేసేది. నెక్స్ట్ సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్, సేఫ్టీ కమిటీ మెంబర్స్ చేసే ఇన్స్పెక్షన్ ఒకటి ఉంటుంది, స్పెషల్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఈ 5 ఉంటుంది. ఇది మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అంటే ఇవి రాయాలి. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. నేను ఓన్లీ హెడ్డింగ్సే ఇచ్చాను, కొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేసుకోండి ఇంటర్నెట్ నుంచి చూసుకుని. కమింగ్ టు ది ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్స్ అంటే కొనసాగుతున్న తనిఖీ అంటే సూపర్వైజర్స్ అండ్ వర్కర్స్ కంటిన్యూలీ కండక్ట్ ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ టు కరెక్ట్ దెమ్ ఇమీడియట్లీ ఆర్ రిపోర్ట్ దెమ్ ఫర్ కరెక్టివ్ యాక్షన్స్. జనరల్ గా సూపర్వైజర్స్, వర్కర్స్ ఈ ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మనకి రెక్టిఫై చేసుకొని ఏదైనా కరెక్టివ్ యాక్షన్స్ ఉంటే ఇమీడియట్ గా హెచ్ఎస్సి ఆఫీసర్స్ కి మన రిఫర్ చేసేటట్టు. అంటే అన్సేఫ్ కండిషన్స్ లాంటివి ఏదైనా కనబడితే మనకి ఇమీడియట్ గా మన హెచ్ఎస్సి ఆఫీసర్స్ కి మన రిపోర్ట్ చేసేట్టు, దాన్ని ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్స్ అని అంటారు. ఓకే, లేకపోతే అక్కడ ఉన్న ఇన్స్పెక్షన్ చేస్తున్న లోకల్ సేఫ్టీ ఆఫీసర్స్ కి మనకి రిపోర్ట్ చేయడం అయినా. తర్వాత ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ అంటే టాస్క్ స్టార్ట్ చేసే ముందు ఈ ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఏ న్యూ ఆర్ మోడిఫైడ్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్.
అంటే కొత్త మిషన్, కొత్త ప్రాసెస్ ఏదైనా వచ్చిందనుకో దాన్ని ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ చేస్తారు. మనకి దీస్ ఆర్ డన్ బై ది సూపర్వైజర్స్, ఇంజనీర్స్ ఆఫ్టర్ వర్క్ ప్లేస్ షట్ డౌన్. అంటే పని ప్రదేశాన్ని షట్ డౌన్ చేసి ఈ పర్టికులర్ సూపర్వైజర్స్, ఇంజనీర్స్ అన్నది ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన వెస్ట్ జర్మనీ నుంచి ఒక 5 crores మిషన్ చేసే ఒక యంత్రాన్ని ఎక్స్పోర్ట్ తెచ్చుకొని ఇన్స్టాల్ చేశారు. అది 8 hours-కి 15 ప్రొడక్ట్లు ఇస్తుంది అనుకో, స్టార్టింగ్ రోజే మనం మాక్సిమం ప్రొడక్షన్ తీయకూడదు. దాని మీద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ వేయాలి. 1 week పాటు ఒక 8 hours రన్ చేసి 5 products తీయడం, హజార్డ్స్ చూడడం, కంట్రోల్ మెజర్స్ చూడడం, అలాగా నెక్స్ట్ వీక్ ఇంకొక 2 productలు, అలాగా 1 month వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ మీదుగా నడిపించి అల్టిమేట్ గా మాక్సిమం ప్రొడక్షన్ తీసి అన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టిన తర్వాత పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్ కి కమిషనింగ్ చేసే విధంగా ఉండాలి. అంటే ప్రీ కమిషనింగ్ యాక్టివిటీస్ లో ఇవన్నీ వస్తాయి. మన ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ అంటే ప్రీ కమిషనింగ్ యాక్టివిటీస్. ఏదైనా కొత్త మిషన్ అయినా, కొత్త ప్రాసెస్ అయినా, మోడిఫైడ్ ఎక్విప్మెంట్ అయినా, మోడిఫైడ్ ప్రాసెస్ అయినా. ఓకే, దీన్ని జనరల్ గా సూపర్వైజర్స్, ఇంజనీర్స్ చేస్తూ ఉంటారు. ఒక హెచ్ఎస్సి స్టాఫ్ ఓన్లీ అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు అనమాట, అంతవరకే. నెక్స్ట్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అంటే గంటకి తనిఖీ చేయడం. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఆర్ మన రెగ్యులర్ అండ్ ప్లాన్డ్ ఇన్స్పెక్షన్ డన్ బై మేనేజర్స్ అండ్ హెచ్ఎస్సి స్టాఫ్ అనేది పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్. ఇది ఇంపార్టెంట్. జనరల్ గా సేఫ్టీ కమిటీ మెంబర్స్ మీకు తెలిసే ఉంటది. మేజర్ అన్ని ఎంఏహెచ్ ప్లాంట్ లో సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఉంటారు. సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఆల్ ఆర్ కాంపిటెంట్ పర్సన్స్. జనరల్ గా అందులో హెచ్ఎస్సి స్టాఫ్ ఉంటుంది, ప్లస్ మన ఇద్దరు కమర్షియల్ మేనేజర్స్, ఆపరేషన్ మేనేజర్స్, మెయింటెనెన్స్ మేనేజర్స్ అందరూ కమిటీ మెంబర్స్ కింద ఉంటారు. ప్లస్ ఎంప్లాయీస్ తరపున ఒక వర్కర్ మనకి సేఫ్టీ కమిటీ మెంబర్స్ లో ఇంక్లూడ్ అయి ఉంటాడు. మేనేజ్మెంట్ తరపున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొంతమంది, ఒకళ్ళ ఇద్దరు ఈ కమిటీ మెంబర్స్ లో మనకి ఇన్స్పెక్షన్ చేస్తుంటారు. వీళ్ళ డ్యూటీ ఏంటి? 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ గా వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేసి అన్సేఫ్ కండిషన్స్ ఏదైనా ఉంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ద్వారా మేనేజ్మెంట్ కి అంటే చైర్ పర్సన్ కి మనకి తెలియజెప్పాలి. ఆ అన్సేఫ్ కండిషన్ కరెక్షన్ అయ్యే వరకు మేనేజ్మెంట్ ని వెంటాడుతూ ఉండాలన్నమాట. అది అంటే అల్టిమేట్ గా వీళ్ళు 0% యాక్సిడెంట్ జోన్ మనకి సాధించడంలో సేఫ్టీ కమిటీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఓకే, చూడండి, సేఫ్టీ కమిటీ మెంబర్స్ లో మనకి ఎవరు ఉంటారు? అన్ని డివిజన్స్ లో ఉండే మేనేజర్స్, కాంపిటెంట్ పర్సన్స్ ఉంటారు, హెచ్ఎస్సి స్టాఫ్ ఉంటది, మన మన ఎంప్లాయీ రిప్రజెంటేటివ్స్, ఎంప్లాయర్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. ఓకే, కమింగ్ టు ది పాయింట్, సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్ ఆర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ దట్ ఆర్ కండక్టెడ్ బై ది లోకల్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ అట్లీస్ట్ యాన్యువల్లీ. సంవత్సరానికి ఒకసారైనా చెయ్యాలని అంటున్నారు. కాకపోతే ఎవ్రీ 6 months ఒకసారి మ్యాండేటరీగా చేస్తూ ఉంటారు. An inspection report is completed and copy sent to the supervisor of the inspected area for the review. సపోజ్ అది అన్సేఫ్ యాక్ట్ అనుకోండి, ఆ అన్సేఫ్ యాక్ట్ సంబంధించిన టోటల్ సమాచారాన్ని సూపర్వైజర్కి ఇస్తారు. నీ యొక్క పని ప్రదేశంలో ఇన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, అవి నువ్వు కంట్రోల్ చేయాలని సూపర్వైజర్కి ఒక వార్నింగ్ నోటీస్ లాంటిది వీళ్ళు ఇష్యూ చేస్తారు. అన్సేఫ్ యాక్ట్స్ అయితే, అన్సేఫ్ కండిషన్ అయితే డైరెక్ట్ గా మేనేజ్మెంట్ కి మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో మన రిపోర్ట్ చేస్తారనమాట వీళ్ళు. కమింగ్ టు ది నెక్స్ట్, ద ఏరియా సూపర్వైజర్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ కరెక్టివ్ యాక్షన్ ఇస్ టేకెన్ సో దట్ ద హజార్డ్ ఈస్ ఎలిమినేటివ్ ఆర్ కంట్రోల్. అంటే వీళ్ళు ఇచ్చే కంట్రోల్ మెజర్స్ అనుగుణంగా ఆ పర్టికులర్ సూపర్వైజర్ దిద్దుబాటు చర్య చేసుకొని వీలైనంత వరకు సంభావ్య ప్రమాదాన్ని ఎలిమినేట్ చేస్తాడు, అదుపులో చేస్తాడు. ఇది సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్ గురించి. దీన్ని రిలేటెడ్ గా మీరు ఎన్ని పాయింట్స్ అయినా రాసుకోవచ్చు. అలాగే మన పీరియాడిక్ ఇన్స్పెక్షన్ గురించి మీరు రిలేటెడ్ గా మీకు తెలిసిన పాయింట్స్ ఏదైనా ఉంటే రాయండి. నేను ఒక్కొక్క పాయింట్ అంటే ఒక డెఫినేషన్ లా ఇచ్చేసాను అంతే. ఇందులో మీరు ఎన్ని సబ్ పాయింట్స్ పెంచితే అంత బెటర్. కమింగ్ టు ది లాస్ట్, ది స్పెషల్ ఇన్స్పెక్షన్ అంటే ప్రత్యేకమైన తనిఖీ. ఇది ఎప్పుడు చేస్తారు అంటే
Special inspection special inspection takes place immediately after a malfunction, accident, or after a new work procedure or machinery is introduced. అంటే ప్రత్యేకమైన తనిఖీలు ఎప్పుడు చేస్తారంటే ఒక మేజర్ ఎక్విప్మెంట్ లో కొన్ని పార్ట్స్ పాడైపోయినా, ఏదైనా ప్రమాదాలు జరిగినా, కొత్త పని యొక్క విధానము, కొత్త మిషనరీ ఇంట్రడ్యూస్ అయినా స్పెషల్ ఇన్స్పెక్షన్స్ చేస్తుంటారు. In addition, an accident investigation may be required for a certain accident. అంటే ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, ఆ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, మనకి ఏ విధంగా జరిగింది అన్నది కూడా స్పెషల్ ఇన్స్పెక్షన్ పరిధిలోకి వస్తుంది అనమాట. ఓకే, the area supervisor must ensure that any existing unsafe condition is effectively controlled before commencing an inspection or investigation. అంటే ఇన్వెస్టిగేషన్ చేసే ముందు కంపల్సరీగా ఏరియా సూపర్వైజర్స్ అది ఏంటి ఆ పర్టికులర్ ఏరియాని బ్యారికేడ్ కట్టి అది తనిఖీ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎఫెక్టివ్గా ఉండేటట్టు ఉండాలి ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఏరియా. ఓకే, ద ఏరియా సూపర్వైజర్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఎగ్జిస్టింగ్ అన్సేఫ్ కండిషన్ ఈజ్ ఎఫెక్టివ్లీ కంట్రోల్డ్. అంటే సురక్షితం కాని పరిస్థితి ఏదైనా ఉంటే సమర్థవంతంగా అదుపు చేయాలి. ఎప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్, ఆ పర్టికులర్ ఇన్స్పెక్షన్ జరిపించడానికి అని అంటున్నాడు. ఓకే, ఇదండి పాయింట్స్. ఇదొక 10 మార్క్స్ క్వశ్చన్ అండి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అని అడుగుతాడు. ఈ 5 రాయండి, ఇంకా ఏదైనా తెలిస్తే అవి కూడా రాసుకోవచ్చు. కాకపోతే ఈ మ్యాండేటరీగా ఈ 5 రాసిన తర్వాత మిగిలినవి రాసుకోవచ్చు. ఇందులో కొన్ని పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి, నేను ఓన్లీ డెఫినేషన్స్ ప్రకారంగా ఇచ్చాను. రైట్, కమింగ్ టు ది, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి. చూడండి, జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్. అంటే ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు ఏ రకమైన మనం చూడవలసిన అంశాలు, అంటే ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ యొక్క సాధారణమైన రిక్వైర్మెంట్ అంటే ఈ పర్టికులర్ క్రింద పేర్కొన్న పాయింట్స్ లో మ్యాండేటరీగా ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ అనేది చేయాలి. ఫస్ట్ ప్లాంట్ గురించి అబ్జర్వ్ చేయాలి, స్ట్రక్చర్స్ గురించి అబ్జర్వ్ చేసి కొన్ని చెక్ లిస్టులు తయారు చేసుకోవాలి, బిల్డింగ్ గురించి కొన్ని చెక్ లిస్టులు తయారు చేసుకోవాలి, ఎక్విప్మెంట్ గురించి కొన్ని చెక్ లిస్టులు తయారు చేసుకోవాలి, మిషన్ గార్డింగ్ గురించి, మెటీరియల్స్ గురించి, తర్వాత వర్క్ ప్రాక్టీసెస్ పని పద్ధతుల గురించి, 8వది మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్ గురించి, హౌస్ కీపింగ్ గురించి, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్. ఈ పర్టికులర్ 10 అంశాల్లో ప్రాపర్గా మీరు చెక్ లిస్టులు తయారు చేసుకోవాలన్నమాట ఎప్పుడు ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్లాంట్ అంటే ఆ పర్టికులర్ ఏరియా. ఎగ్జామిన్ ది ప్లాంట్ మిషనరీ ఆపరేటింగ్ ఎట్ యువర్ సైట్. అంటే నువ్వు పనిచేస్తున్న పని ప్రదేశంలో ప్లాంట్ ఏ రకంగా ఉంది. మిషనరీ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ 2 or 3 మిషన్స్ ఇస్ నథింగ్ బట్ మిషనరీ ఎలాగుంది, అవి మనకి ఏ రకంగా ఆపరేటింగ్ అవుతున్నాయా సేఫ్ మోడ్లో అన్నది నువ్వు తనిఖీ చేయాలి. కమింగ్ టు ది రెండోది స్ట్రక్చర్స్, అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ స్ట్రక్చర్స్. ఎగ్జామిన్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది సైట్. లోపల బయట ఉండే స్ట్రక్చర్స్ నువ్వు తనిఖీ చేసుకోవాలి. ఫెన్సింగ్ ఎలాగుంది, రైల్స్ ఎలాగుంది, వాక్వేస్ ఎలాగున్నాయి, ఇవన్నీ మీరు తనిఖీ చేసుకొని కొన్ని చెక్ లిస్టులు తయారు చేసుకోవాలి. కమింగ్ టు ది బిల్డింగ్, అంటే ఆ పర్టికులర్ ఉంటుంది కదా బిల్డింగ్, అంటే కాంక్రీట్ బిల్డింగ్ అనుకోండి. మనకి ఈ కాంక్రీట్ బిల్డింగ్ లో ఏంటేంటి మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎగ్జామిన్ ది బిల్డింగ్ ఫర్ థింగ్స్, విషయాల గురించి మీరు పరీక్షించాలి. ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్, మన ప్రొట్రూడింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్, అంటే బిల్డింగ్ స్ట్రక్చర్స్ ప్రొట్రూడింగ్ అంటే ఏదైనా ముందుకు పొడుచుకొచ్చాయా అన్నది చెక్ చేసుకోవడం. తర్వాత లోడింగ్ ర్యామ్స్ ఏ రకంగా ఉన్నాయని చెక్ చేసుకోవడం. తర్వాత డోర్స్ దట్ ఓపెన్ టు ది ట్రాఫిక్, అంటే డోర్స్ ట్రాఫిక్ ఏదైనా మనకి ఓపెన్ గా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవడం. అన్వెంటిలేటెడ్ ఏరియాస్ దట్ రిక్వైర్స్ వెంటిలేషన్, ఏదైనా వెలుతురు లేని ప్రాంతాలు ఉన్నాయా, దానికి వెంటిలేషన్ ఎంత మోతాదులో కావాలన్నది చెక్ చేసుకోవడం.
ఆర్ స్ట్రక్చరల్ ఫ్యాటిగ్యూ అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ యొక్క నిర్మాణపరమైన బలహీనత ఎంతవరకు ఉన్నదన్నది చెక్ చేయడం. ఆర్ డ్యామేజ్ టు ది బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఏదైనా పాతదైపోయిందా, కూలబోయే స్థితిలో ఉందా అన్నది చెక్ చేయడం. స్ట్రక్చర్ దట్ కుడ్ లీడ్ టు కొలాప్స్ అంటే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏదైనా కూలిపోవడానికి ఆస్కారం ఉందా అన్నది చెక్ చేసుకోవడం. కమింగ్ టు ది ఎక్విప్మెంట్ అంటే పరికరాలు. ఓకే, ఎగ్జామిన్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఆన్ ది సైట్. ఏ రకాలైన పరికరాలు వాడుతున్నారు అన్నది చెక్ చేసుకోవడం. పవర్ టూల్స్ ఏ రకంగా ఉన్నాయి. పంప్ ఈజ్ అ రోటరీ ఎక్విప్మెంట్. లిఫ్టింగ్ ఆపరేటర్స్, ఇలాంటివి కొన్ని చెక్ లిస్టులు తయారు చేసుకోవడం ఎక్విప్మెంట్ ప్రకారంగా. తర్వాత మిషన్ గార్డింగ్, ఇది ఇంపార్టెంట్. చూడండి, మిషన్ గార్డింగ్ అంటే అన్ని రోటరీ పార్ట్కి ప్రమాదకరమైన స్టాటిక్ ఎలక్ట్రికల్ పార్ట్కి గార్డింగ్ చేయాలి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డింగ్ ఉంటాయి. అంటే ఒక్కొక్క మిషన్ బట్టి ఒక్కొక్క గార్డ్ మనం ఫిట్ చేయాలి. చూడండి, ఫిక్స్డ్ గార్డింగ్ ఉంటుంది, అదైన తర్వాత ఇంటర్లాకింగ్ గార్డ్ ఉంటుంది, మనకి సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ గార్డింగ్ ఉంటుంది, తర్వాత మన పెరిమీటర్ గార్డింగ్ ఉంటుంది. ఇలాగా మన 2 హ్యాండ్ కంట్రోల్ మెథడ్స్, ఇలాంటివి కొన్ని గార్డింగ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ యంత్రానికి ఏ టైప్ ఆఫ్ గార్డింగ్ వేయాలన్నది కూడా సేఫ్టీ ఆఫీసర్సే నిర్ధారించేటట్టు. సేఫ్టీ ఆఫీసర్స్ ప్లస్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ కలిపి నిర్ధారిస్తారనమాట. కొన్ని ప్రమాదకరమైన యంత్రాలకి 2 టైప్స్ ఆఫ్ గార్డింగ్ కూడా ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో మిషన్ గార్డింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామిన్ ఆల్ ప్లాంట్ అండ్ మిషనరీ టు ఎన్ష్యూర్ దట్ రిస్క్ పాయింట్స్ ఫర్ ఇంజురీ. చూడండి, జనరల్గా ఆ గార్డింగ్ లేకపోతే మనకి రిస్క్ పాయింట్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ యంత్రాల్లో కొన్ని రిస్క్ పాయింట్స్ ఉంటాయి. అవి వర్కర్స్ మనకి ఇంజురీ అవ్వడానికి కారణం అవుతాయి అన్నమాట. అందులో మనకి ఎగ్జాంపుల్ బ్లేడ్స్ ఆన్ సాస్, కొద్ది సాయింగ్ మిషన్స్ లో కొన్ని బ్లేడ్స్ కి గార్డింగ్ చేయాలి. మన నిప్ పాయింట్స్ ఇన్ మిషనరీ. తమ్ముడు, నిప్ పాయింట్ అంటే ఏంటి? నిప్ పాయింట్ అంటే ద పాయింట్ బిట్వీన్ 2 రొటేటింగ్ పాయింట్స్, ఆర్ ఇట్ ఈస్ అ పాయింట్ బిట్వీన్ 1 ఫిక్స్డ్ అండ్ రొటేటింగ్ పాయింట్ ని నిప్ పాయింట్స్ అని అంటారు. అంటే 2 మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, వీల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, మధ్యలో ఉండే పాయింట్స్ ని నిప్ పాయింట్స్ అని అంటారు. వాటికి కంపల్సరీగా గార్డింగ్ చేయాలి. ఆర్ అదర్ క్రష్ ఆర్ ఎంటాంజల్మెంట్ రిస్క్, మనకి ఎక్కడైతే చెయ్యి నలిగిపోయి కలవరపాటు అయ్యే ఆస్కారం ఉందో అక్కడ కంపల్సరీగా మిషన్ గార్డింగ్ చేయాలి. ఓకే, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎగ్జామిన్ ఆల్ ప్లాంట్ అండ్ మిషనరీ టు ఎన్ష్యూర్ దట్ రిస్క్ పాయింట్ ఫర్ ఇంజురీ. అంటే ఎక్కడెక్కడ యంత్రాల్లో మనకి రిస్క్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ గమనించి వాటికి గార్డింగ్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్లేడ్స్ ఆన్ సాస్, అంటే కటింగ్ సాస్ మీద ఉండే బ్లేడ్స్ కి గార్డింగ్ చేయాలి. నిప్ పాయింట్స్ ఇన్ మిషనరీ, అంటే నిప్ పాయింట్స్ అంటే 2 రొటేటింగ్ వీల్స్ మధ్య ఉండే పాయింట్స్ ని నిప్ పాయింట్స్ అని అంటారు, దానికి గార్డింగ్ చేయాలి. ఆర్ అదర్ క్రష్ ఆర్ ఎంటాంజల్మెంట్ రిస్క్, అంటే నలిగిపోయే పాయింట్స్, కలవరపడే అంశాలను కూడా కంపల్సరిగా మిషన్ గార్డింగ్ చేయమంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది మనకి నెంబర్ 6 మెటీరియల్స్ యూజ్డ్. అంటే మెటీరియల్స్ మీద కూడా మనం వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే జనరల్గా ఆ వాడే మెటీరియల్స్ బట్టి ప్రమాదాలు జరుగుతాయి. మన ఫార్మా ఇండస్ట్రీస్, కెమికల్ ప్లాంట్స్ లో ప్రమాదాలు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే వాళ్ళు వాడే రా మెటీరియల్ ప్రమాదకరం, కెమికల్స్. సో ఆ కెమికల్స్ మీద కూడా పరీక్షించాలన్నమాట. ఎగ్జామిన్ ది మెటీరియల్ టు బి యూజ్ టు కన్స్ట్రక్ట్, అంటే ఏ రా మెటీరియల్ వాడుతున్నారు ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క నిర్మాణానికి అన్నది గమనించాలి. మేక్ ట్రీట్, చూడండి, మేక్ ట్రీట్ ఆర్ అదర్వైజ్ అసిస్ట్ ఇన్ ది వర్క్ ఎన్విరాన్మెంట్. దిస్ మే రేంజ్ ఫ్రమ్ గ్లాస్ టు ది కెమికల్స్. ఇవన్నీ మెటీరియల్స్ కూడా ప్రాపర్ గా మీరు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. తర్వాత వర్క్ ప్రాక్టీసెస్, మన పని పద్ధతులు. ఎగ్జామిన్ హౌ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్, వర్కర్లు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది మీరు క్షుణ్ణంగా తనిఖీ చేసి కొన్ని చెక్ లిస్టులు పెట్టుకోవాలి.
చూడండి, వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్ అంటే ఎవరైతే అధిక శ్రమ తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని చేస్తున్నారో అన్నది గమనించాలి. మాన్యువల్ హ్యాండ్లింగ్ అండ్ లిఫ్టింగ్ అంటే చేతులతోటి సామాన్లు ఎత్తుడు దించుడు కార్యక్రమాలు. జనరల్ గా 40 కేజీలు మించి బరువు ఎవరి చేత మనకి ఎత్తించకూడదు. అలాగే ఎత్తిస్తే వర్క్ రిలేటెడ్ మస్కులేటెడ్ డిజార్డర్స్ వస్తాయి. అవి వాడిని చెక్ చేయాలి. యూజ్ ఆఫ్ పీపీ, అందరూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మనకి వేసుకుంటున్నారా లేదా అన్నది చూసుకోవాలి. ఎగ్జామిన్ ది సైట్ టు ఎన్ష్యూర్ ఎంప్లాయీస్, విజిటర్స్ అండ్ అదర్ పీపుల్ అటెండింగ్ ఆన్ ది సైట్ ఆర్ వేరింగ్ అప్రోప్రియేట్ పీపీ. అంటే ఆ పర్టికులర్ సబ్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ విజిటర్స్ కానీ అదర్ పీపుల్ మన ప్రదేశానికి వచ్చినప్పుడు మనకు సరిపడా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకుంటున్నారా లేదా అన్నది కూడా నువ్వు ప్రాపర్గా తనిఖీ చేయాలని అంటున్నాడు. తర్వాత 8వది మనకి మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్. అంటే చూడండి, మనకి ఎస్ఎల్స్ ఉంటాయి. అందులో వర్కర్స్ నడవడానికి ఒక రూటు, ఫోర్క్ లిఫ్ట్లు నడవడానికి ఒక రూటు పెట్టుకోవాలన్నమాట. ఒకే ఎస్ఎల్స్ లో మొబైల్ ప్లాంట్, ఫోర్క్ లిఫ్ట్, మనుషులు తిరిగితే మన ప్రమాదాలు జరుగుతాయి. ఆ రకంగా మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్ అంటే ఎగ్జామిన్ యువర్ సైట్ ఫర్ ది ప్లేసెస్ దట్ పీపుల్ అండ్ వెహికల్స్ ఆర్ షేర్డ్. ఓకే, అంటే వెహికల్స్ నడవడానికి ఒక రూటు, మనుషులు నడవడానికి ఒక రూటు ఉందా లేదా అని చెప్పి నువ్వు తనిఖీ చేసుకోవాలి. హౌస్ కీపింగ్ ఇది ఇంపార్టెంట్. హౌస్ కీపింగ్ అంటే 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హౌస్ కీపింగ్ అనుగుణంగా ఉండాలి. వాట్ ఆర్ ది 5S? సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. వాటిని 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అని అంటారు. ఇంకొకసారి చెప్తున్నాను, 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అంటే ఫస్ట్ ఎస్ సార్ట్, సెకండ్ ఎస్ సెట్ ఇన్ ఆర్డర్, థర్డ్ ఎస్ షైన్, ఫోర్త్ ఎస్ స్టాండర్డైజ్, ఫిఫ్త్ ఎస్ సస్టైన్. సార్ట్ అంటే ఒక విధమైన రకము, తర్వాత సెట్ ఇన్ ఆర్డర్ అంటే క్రమానుగతి, షైన్ అంటే ఇది పరిశుభ్రత, స్టాండర్డైజ్ అంటే క్రమంలో కొనసాగించడం, సస్టైన్ అంటే క్రమంలో ప్రమాణీకరించడం. వీటిని 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అని అంటారు. చూడండి, హౌస్ కీపింగ్ మనకి ఏ రకంగా ఉండాలి అంటే ఎగ్జామిన్ వి కీప్ అవర్ వర్క్ సైట్, మన పని ప్రదేశం మనకి ఏ రకంగా ఉన్నది అన్నది పరీక్షించాలి. ఎక్స్టెన్షన్ కార్డ్స్ అక్రాస్ ది వర్క్ ఏరియా లీడింగ్ టు ట్రిప్ అంటే ఎస్ఎల్స్ మధ్యలో ఎక్స్టెన్షన్ కార్డు యొక్క వైర్లు ఏదైనా ఉన్నాయా, దానికి తగిలి పడిపోతామా అన్నది ఆలోచించాలి. ఎలక్ట్రొడక్షన్ రిస్క్ అంటే విద్యుత్ షాక్ తగిలి ఎవరైనా చనిపోయే ఆస్కారం ఉందా, ప్రతి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఫెన్సింగ్ ఉందా, గార్డ్స్ ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవడం. తర్వాత రబ్బిష్ స్టోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎగ్జిట్ డోర్ అంటే చెత్తా చెదారం ముందు డోర్ లో ఏదైనా పేరుకుపోయి ఉందా అన్నది చెక్ చేయడం. వేస్ట్ ఆర్ సబ్స్టెన్స్ అపాన్ వాకింగ్ ఏరియా దట్ లీడ్ టు స్లిప్, ట్రిప్, ఫాల్. చూడండి, అది మన కెమికల్ స్పిల్స్ ఆ పర్టికులర్ వాకింగ్ ఏరియాలో ఒలిగిపోవడం వల్ల స్లిప్, ట్రిప్, ఫాల్ అయ్యే ఆస్కారం ఉందా లేదా అన్నది నువ్వు చెక్ చేసుకున్నట్టు ఉండాలి. ఓకే, అదైన తర్వాత 10వది ఎమర్జెన్సీ అరేంజ్మెంట్, అత్యవసర పరిస్థితి సంబంధించిన సదుపాయాలు. ఎగ్జామిన్ ది సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ, ఫైర్, కెమికల్ స్పిల్ ఆర్ అదర్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అట్ రిస్క్. అంటే మేజర్ ఫైర్ అయినప్పుడు పారిపోయే మార్గాలు ఏ రకంగా ఉన్నాయి, మేజర్ కెమికల్ స్పిల్ అయినప్పుడు పారిపోయే మార్గాలు, మేజర్ ఎక్స్ప్లోజన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయినప్పుడు అత్యవసర పరిస్థితి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనకి ఏ రకంగా ఉన్నాయి అన్నది నువ్వు తనిఖీ చేయాలి. ఓకే, ఇంకేదైనా ఉంటే చెప్పండి. నేను 10 ఇచ్చాను, మీరు ఇంకేదైనా ఇంపార్టెంట్ జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ గురించి చెప్పండి. నేను ఆల్రెడీ ప్లాంట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్స్, మిషన్ గార్డింగ్, మెటీరియల్స్ యూజ్డ్, వర్క్ ప్రాక్టీసెస్, మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్, హౌస్ కీపింగ్, ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ గురించి చెప్పాను. ఇంకేదైనా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ 10 తర్వాత 11వ పాయింట్, 12వ పాయింట్ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, రైట్, అందరికీ అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్, ది ప్రాక్టికల్ సేఫ్టీ ప్రాసెస్.
మీరు వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ గురించి ఏదైనా 10 మార్క్స్ అడిగితే మీరు ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేస్తే మీకు 50% మార్కులు వచ్చేస్తాయి అక్కడే. తర్వాత మీరు ఏ ఇన్ఫర్మేషన్ రాసినా దట్ డజంట్ మ్యాటర్. ఈ డయాగ్రామ్ మీరు వేయగలిగారంటే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా? నేను చూడండి రివర్స్ ఆర్డర్ నుంచి వస్తున్నాను. మన వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? మనకి టార్గెట్ 0 హార్మ్, అంటే 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ కావాలి. దానికి ఏం కావాలి? కమిట్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్. ఆ పర్టికులర్ హెచ్ఎస్సి ఆఫీసర్కి ఎవరికైనా కమిట్మెంట్ అంటే చిత్తశుద్ధి, నిబద్ధత, ఇన్వాల్వ్మెంట్ అంటే అంకిత భావం కావాలి. ఇవి 3 స్టెప్పుల కింద డివైడ్ అయ్యాయి ఈ కమిట్మెంట్, ఇన్వాల్వ్మెంట్. ఐడెంటిఫై అండ్ యాక్సెస్ అంటే సంభావ్య ప్రమాదాలు గుర్తించడం మరియు అంచనా వేయడం. తర్వాత కంట్రోల్, సంభావ్య ప్రమాదాన్ని అదుపులో ఉంచడం. మానిటర్ అండ్ రివ్యూ, సంభావ్య ప్రమాదాన్ని సమీక్షించడం, పర్యవేక్షించడం. ఇవి చూడండి 8 స్టెప్స్. ఫస్ట్ ఐడెంటిఫై అండ్ యాక్సెస్ విల్ డివైడెడ్ ఇంటూ 3 స్టెప్పుల కింద డివైడ్ అయ్యాయి. ఏంటి? ఐడెంటిఫై అండ్ యాక్సెస్ అంటే గుర్తించడం, అంచనా వేయడం. అంటే స్టెప్ 1 ఐడెంటిఫై ది హజార్డ్స్ అండ్ యాక్సెస్ ది రిస్క్. సంభావ్య ప్రమాదాలు గుర్తించాలి, సంభావ్యమైన రిస్కులు కూడా గుర్తించేటట్టు. స్టెప్ 2 ఐడెంటిఫై ది డిజైర్డ్ పీపుల్ రిక్వైర్మెంట్, అంటే ఆ వ్యక్తుల యొక్క అవసరాలు గుర్తించేటట్టు ఉండడం. ప్లీజ్ జూమ్ ద డ్రాయింగ్ సార్. ఎక్కువ జూమ్ చేయమంటావా? సరే, కనబడుతుంది కదా ఇప్పుడు? ఓకే, రైట్. కమింగ్ టు ది స్టెప్ 1 ఐడెంటిఫై ది హజార్డ్ అండ్ యాక్సెస్ ది రిస్క్. సంభావ్య ప్రమాదాలు గుర్తించడం ప్లస్ అంచనా వేయడం. ఇది సెకండ్ స్టెప్, ఐడెంటిఫై ది డిజైర్డ్ పీపుల్ రిక్వైర్మెంట్, అంటే ఆ వ్యక్తుల యొక్క అవసరాలు గుర్తించేటట్టు ఉండడం. స్టెప్ 3 ఐడెంటిఫై ది కంప్లైన్స్ రిక్వైర్మెంట్. ఓకే, గుర్తించిన తర్వాత కంప్లైన్స్ అంటే అవి వర్తించేటట్టు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఈ రిక్వైర్మెంట్ అవసరం అన్నది గుర్తించి పీపీఈ ఎక్విప్మెంట్స్ వర్కర్స్కి అందజేసేటట్టు చూడడం. కమింగ్ టు ది స్టెప్ 4 ఎన్ష్యూర్ ఎ సేఫ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సురక్షితమైన పని వాతావరణం స్థాపించేటట్టు నువ్వు నిర్ధారణ చేసుకోవడం. స్టెప్ 5 ఇది మనకి కంట్రోల్లో వస్తాయి మనకి 2 స్టెప్పులు. స్టెప్ 5 మనకి డెవలప్ ఏ సేఫ్ సిస్టమ్ ఆఫ్ వర్క్. సురక్షితమైన పని పద్ధతిని, పని వ్యవస్థని అభివృద్ధి చేసేటట్టు. తర్వాత మానిటరింగ్ రివ్యూకి 2 స్టెప్లు వచ్చాయి. స్టెప్ 6 యాక్సెస్ ది కాంపిటెన్సీ, అంటే యోగ్యతను అంచనా వేయడం. స్టెప్ 7 మానిటర్ అండ్ రివ్యూ, ఇంకొకసారి సమీక్షించి పర్యవేక్షించడం నీ యొక్క పెర్ఫార్మెన్స్ని. ఓకే, మళ్ళీ చదువుతున్నాను స్టెప్స్. ఐడెంటిఫై అండ్ యాక్సెస్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 స్టెప్స్. కంట్రోల్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 2 స్టెప్స్. మానిటర్ అండ్ రివ్యూ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 2 స్టెప్స్. ఐడెంటిఫై అండ్ యాక్సెస్ గుర్తించడం, అంచనా వేయడం ఏంటి? స్టెప్ 1 ఐడెంటిఫై ది హజార్డ్ అండ్ యాక్సెస్ ది రిస్క్. సంభావ్య ప్రమాదాన్ని గుర్తించి సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేయడం. స్టెప్ 2 ఐడెంటిఫై ది డిజైర్డ్ పీపుల్ రిక్వైర్మెంట్, ఆ వర్కర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని గుర్తించడం. స్టెప్ 3 ఐడెంటిఫై ది కంప్లైన్స్ రిక్వైర్మెంట్, గుర్తించిన రిక్వైర్మెంట్ వర్తించేటట్టు చేయడం. స్టెప్ 4 ఎన్ష్యూర్ ఏ సేఫ్ ఫిజికల్ వర్కర్ ఎన్విరాన్మెంట్, సురక్షితమైన భౌతికపరమైన పని వాతావరణం ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవడం. స్టెప్ 5 మనకి డెవలప్ ఏ సేఫ్ సిస్టమ్ ఆఫ్ వర్క్ ని అభివృద్ధి చేయడం. స్టెప్ 6 యాక్సెస్ ది కాంపిటెన్సీ, అంటే యోగ్యత ఎంతవరకు ఉన్నది అన్నది అంచనా వేసుకోవడం. స్టెప్ 7 మానిటర్ అండ్ రివ్యూ ది పెర్ఫార్మెన్స్, మన ప్రదర్శనని ఒకసారి సమీక్షించి ఇంకోసారి పర్యవేక్షణ చేయడం. ఓకే, దీంతో టాపిక్ అయిపోయిందండి, పెద్ద టాపిక్. మీరు ఫస్ట్ 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. తర్వాత మిగిలిన పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. ఇందులో ఏంటి మనకి చూడండి, మనకి పర్పస్ ఆఫ్ మనకి ఇన్స్పెక్షన్, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఇందులో 12 పాయింట్లు అన్నీ ఇచ్చాను. ఓకే, రెండోది మనకి టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్,
ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. తర్వాత మూడోది ఏంటి, జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్లు. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే, మూడిట్లో ఏదైనా అడుగుతారు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? 5S రూల్ ఒకసారి చెప్పండి సార్. 5S ప్రిన్సిపల్సా హౌస్ కీపింగ్? ఓకే, హౌస్ కీపింగ్ కి 5S ప్రిన్సిపల్స్ ఉంటాయండి. 5Sలు ఉంటాయి. ఇవి మనకి జపనీస్ వర్డ్స్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు ఇండియా వాళ్ళు. జపనీస్ వర్డ్స్ సిరి, సిటాను, సిసో, శక్తి, షికెట్సు అని ఉంటాయి. ఆ జపనీస్ వర్డ్స్ మనకు అనవసరం. ఇంగ్లీష్ వర్డ్స్ సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్. సార్ట్ అంటే ఒక విధము, రకము. తర్వాత సెట్ ఇన్ ఆర్డర్ అంటే క్రమానుగతి. మూడోది షైన్ అంటే శుభ్రత, పరిశుభ్రత. తర్వాత స్టాండర్డైజ్ అంటే క్రమంలో ప్రమాణీకరించడం. సస్టైన్ అంటే క్రమంలో కొనసాగించడం. ఇవి 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అని అంటారు. ఓకే, ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఇది ఇంపార్టెంట్ టాపిక్, అందువల్ల రెండోసారి చెప్పాను అందరికీను. ఇది అంతా పాయింట్ టు పాయింట్ చదువుకోండి మీరు. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి కదా, ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి. మీరు ఇలా రాస్తే 50% మార్క్స్ ఇస్తారు. ఇందులో ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ లో కొన్ని పాయింట్స్ ఏవో రిలేటెడ్ రాసేయండి. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ లో కొన్ని రిలేటెడ్, ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ లో కొన్ని రిలేటెడ్ పాయింట్స్ పెంచి సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్ అంటే మీరు ఈ సబ్ పాయింట్స్ రాయక్కర్లేదు, మీకు తోచిన ఏ పాయింట్స్ అయినా రాసుకోవచ్చు. తర్వాత స్పెషల్ ఇన్స్పెక్షన్ గురించి ఒక కంటెంట్ పెంచేటట్టు రాయండి. ఇది ఈ మధ్యన రీసెంట్ గా అడుగుతున్నాడు, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ అని. తర్వాత ఇది జనరల్ క్వశ్చన్, జనరల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్లాంట్ సేఫ్టీ ఇన్స్పెక్షన్. ఇది ప్రీవియస్ పేపర్ లో 2-3 టైమ్స్ అడిగాడు. ఈ 10 రాసిన తర్వాత ఇంకేదైనా రాయాలంటే అది కూడా రాసుకోండి. కాకపోతే ఈ ప్రాక్టికల్ సేఫ్టీ ప్రాసెస్ అనేది మ్యాండేటరీగా వెయ్యాలి దీనికి. ఓకే, పెద్ద టాపిక్ ఇది. రైట్, దేనికైనా ముందు డెఫినిషన్ అన్నది మీకు ఒక 2-3 మార్క్స్ కేటాయిస్తుంది. ఇది క్లియర్ గా డెఫినిషన్ కానీ ఇంట్రడక్షన్ పాయింట్స్ రాశారంటే మీలో క్యాపబిలిటీస్ ఆ పర్టికులర్ కరెక్షన్ చేసేవాడికి అర్థం అవుతాయి కాబట్టి ఫుల్ మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంది.